మాధవన్, సిద్ధార్థ్, నయనతార, మీరా జాస్మిన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా టెస్ట్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో 4వ తేదీ నుంచి నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. శశికాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ 2 గంటల 26 నిమిషాల మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. అర్జున్ వెంకట్రామన్ ఇండియన్ టాప్ క్రికెటర్లలో ఒకడు. అయితే ఫామ్ కోల్పోయిన తనని ఇండియన్ క్రికెట్ బోర్డు రిటైర్డ్ అవ్వాలని కోరింది. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే అర్జున్ ఫెయిల్యూర్ క్రికెటర్ గా రిటైర్డ్ అవ్వడానికి అంగీకరించాడు. తన భార్య పద్మ, వీరికి ఓ కొడుకు, ఇక శరవణ్ ఓ సైంటిస్ట్. విదేశాలలో చదువుకుని వచ్చిన తను వాటర్ తో పనిచేసే కార్లను తయారు చేసే ప్రాజెక్టు కోసం కృషి చేస్తూ ఉంటాడు. స్కూల్ టీచర్ అయిన శరవణ్ భార్య కుముద కృత్రిమ గర్భధారణ ద్వారా తల్లి కావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ చేసే ధర్మేష్ అగర్వాల్, అతడిని వెంటాడుతున్న పోలీసులు, శరవణ్ కి అప్పిచ్చిన కుట్టి, వీరందరి జీవితాలకు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే ఓ టెస్ట్ పెడుతుంది. ఆ టెస్టులో ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారన్నదే ఈ చిత్రం కథాంశం. కథలోని లైన్ పాతదే అయినా కథనం ద్వారా ప్రథమార్థాన్ని ఆసక్తికరంగానే చిత్రీకరించాడు దర్శకుడు శశికాంత్. అయితే ద్వితీయార్థంలోనే పూర్తిగా గాడి తప్పాడు. దాంతో ఆసక్తికరంగా సాగాల్సిన ద్వితీయార్థం బోరుగా, అనాసక్తిగా సాగింది. ఇక సైంటిస్ట్ శరవణ్ గా మాధవన్ మరోసారి తన డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర ఔచిత్యాన్ని సరైన పద్ధతిలో డీల్ చేయలేకపోయాడు దర్శకుడు. క్రికెటర్ అర్జున్ గా సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. ఆయన భార్యగా మీరా జాస్మిన్ కి అంతగా నటించే స్కోప్ లేకుండా పోయింది. కుముదగా నటించిన నయనతారకు ఈ తరహా పాత్రలు కొట్టిన పిండే. ఆమె పాత్రను కూడా దర్శకుడు కన్ఫ్యూజింగ్ గానే మలిచాడు. ఇక అర్జున్ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లిరీష్ రాఘవ్ ఎమోషన్ ను పండించాడు. చక్కటి స్టార్ కాస్ట్ ను ఎంపిక చేసుకున్న డైరెక్టర్ ఆ పాత్రలను సరైన రీతిలో తీర్చిదిద్దలేకపోయాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఎమోషన్ అంతగా పండలేదు. క్రికెట్ లో ఇండియాను గెలిపించిన ఈ దర్శక రచయిత ఇండియా గర్వించదగ్గ ప్రాజెక్టును డిజైన్ చేసిన సైంటిస్టును గెలిపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇదే సినిమాకు అతిపెద్ద డ్రాబ్యాక్. అదే విధంగా నయనతార, కుముదం పాత్రను డీల్ చేసిన విధానం కూడా అంతగా ఆకట్టుకోలేదు. కృత్రిమ గర్భధారణ కోసం ఓ దశలో చెడును ప్రోత్సహించేలా ఆ పాత్రలను మలవటం, ఆ తర్వాత అదే పాత్ర ఇంటిలో ఉన్న సైంటిస్టు భర్తలోని నైపుణ్యాన్ని గ్రహించక క్రికెటర్ ని ఆరాధిస్తూ భర్తని దూషించటం ఆడియన్స్ కి మింగుడు పడదు. ఏది ఏమైనా దర్శకుడిగా, రచయితగా శశికాంత్ ఓ అద్భుతమైన అవకాశాన్ని వృధా చేసుకున్నాడనే చెప్పాలి. ఇమేజ్ ఉన్న స్టార్స్ దొరికినప్పుడు సినిమాను మరింత ఎంగేజింగ్ థ్రిల్లర్ గా మలిచి ఉండాల్సిందే. దాంతో సినిమా పూర్తయిన తర్వాత కథలో ఎలాంటి పసలేదనే భావన కలుగుతోంది. విరాజ్ సింగ్ గోహిల్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. శక్తిశ్రీ గోపాలన్ నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేసేలా లేదు. తెలుగు డబ్బింగ్ విషయంలో మాత్రం చక్కటి కేర్ తీసుకున్నారు. స్లో నేరేషన్ వల్ల ఎమోషన్ గా కనెక్ట్ కాలేకపోతారు. దీంతో ఈ టెస్ట్ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారనే భావన కలుగుతుంది.